$1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అందులో భాగంగా నియోజకవర్గానికి మహిళల కోసం ప్రత్యేకంగా మినీ ఇండస్ట్రియల్ పార్కును తీసుకొస్తున్నామని శ్రీధర్బాబు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఒక మహిళలకి మినీ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి గత ప్రభుత్వానికి బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక 20 నియోజకవర్గాల్లో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా బేషిజాలకు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. మేము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే 119 కాన్స్టిట్యున్సీస్ లో నేను రాజేశ్వరరావు రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా 2-3 సంవత్సరాల్లో చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. చిన్న స్తర మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారు మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ, మరి రెసిడెన్షియల్ కాలనీస్ విత్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తా ఉన్నాం అధ్యక్ష. లాజిస్టిక్స్, అదే విధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు, డార్మెటరీస్, ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెటరీస్, ఒక చిన్న మెడికల్ సెంటర్, దాంతో పాటు అక్కడ కావాల్సిన కన్వీనియన్స్ స్టోర్స్, అదే విధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష, గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం. దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రయత్నంలో మా మహిళా సోదరులకు పెద్ద పీట వేసి వారిని అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక అంశంతో ముందు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం.